take remarks. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పిసిసి ఆఫీస్ బేర్స్ నమస్కారం. చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినారు. ప్రజల్లో నిజంగా కూడా అంటే ఈ పరిజ్ఞానం లేని వాళ్ళంతా అయోమయాలు ఉన్నారు. అసలు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మంత్రులు చెప్తుంది వాస్తవమా, కేసీఆర్ ఒక ప్రజాదరణ నుండి కాబట్టి ఆయన చెప్తే అది వాస్తవం అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి ఇది ప్రజెంటేషన్ చాలా వరకు దోహదపడుతుంది. చాలా సందర్భాల్లో మనం గత ప్రభుత్వం నడిచినప్పుడు ఎన్నికల ముందు చెప్తూ వచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగింది, కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు, కట్టాల్సిన రీతిలో కట్టలేదు, అనవసరమైన వ్యయాన్ని పెంచినారు, తద్వారా విపరీతమైన అవినీతికి అవకాశం కలిగజేసిందనే మాట చెప్పినాము. చాలా వరకు ప్రజలు నమ్మినారు కూడా. ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు కుంగిపోవడం కూడా చాలా వరకు దోహదపడింది. సో ఇవాళ దాన్ని ఎలా రిపేర్ చేయాలనే దాంట్లో మనమంతా సతమతం అవుతున్నాం. విపరీతమైన డబ్బులు అవసరం ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళండి. ప్రజలకు వాస్తవాలు తేలాల్సిన అవసరం ఉంది. మన బనకచర్ల మీద మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ, ఇవాళ కాళేశ్వరము, కృష్ణా జలాల మీద ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ, ఇక్కడ నుంచి ప్రజాప్రతినిధులంతా కూడా మీరు ఒక బుక్లెట్ రూపంలో